ఏ పిల్లలు ఎవరు సరే, ఈ దినమున సుప్రియ యొక్క బర్త్డే, హ్యాపీ బర్త్డే ఉంది కనుక సుప్రియ కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి 23వ కీర్తన వచ్చిన వాళ్ళందరూ నాతో కలిసి చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు మేలు కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సుప్రియ కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం పిలుచుకునే ముద్దు పేరు మిన్ను. మిన్ను కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీ స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో సుప్రియ కొరకు ప్రార్థన చేయించున్నాను. నాయనా, సుప్రియను మీరు కాపాడి మీ కృపలో భద్రపరిచి మరి యొక్క నూతన సంవత్సరమును బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మీకు స్తోత్రం నాయన. తల్లి గర్భమందు రూపించిన దేవుడు నీవు తండ్రి, మీ స్తోత్రం నాయన. ఈ పాప తండ్రి నాయన, ఈమె పట్ల నువ్వెంతో శ్రద్ధ కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, తన తండ్రిని, తన తల్లి పుల్లమ్మను తండ్రి ఈ బిడ్డ కోల్పోయింది నాయన. ప్రభా, తల్లిదండ్రులు లేరు నాయన. కానీ ప్రభా నాయన, ప్రభా తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు నీవే తల్లిగా ఉండేటువంటి వాడు, నీవే తండ్రిగా ఉండేటువంటి వాడు. మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సుప్రియను అదే రీతిగా వాళ్ళ అన్నయ్యను మీరు దీవించండి, కాపాడండి. బిడ్డలు చదువుకుంటుండగా మీరు తోడుగా ఉండండి నాయన. ఈ బిడ్డల పక్షంగా నాయన నీ సహాయతను అందించమని వేడుకొంచున్నాను తండ్రి. వీరిని గొప్పవారిగా చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయన. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ అమ్మమ్మను, తాతయ్యను, మేనమామను, పిన్నిని మీరు అనుగ్రహించినారు. అందును బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. వారు చక్కగా ఈ బిడ్డను చూసుకున్నట్టు కృప చూపించినందుకు మీకు స్తోత్రం నాయన. బిడ్డ హాస్టల్లో చదువుకుంటుండగా బిడ్డకు మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉండండి నాయన. ఆ బిడ్డ ఎంత వేదన పడుతుందో, ఎంత చింతిస్తుందో, ఎంత దుఃఖం పడుతుందో నాయన మాకేం తెలియదు. కానీ ప్రభా, బిడ్డ యొక్క బాధనంతటి తొలగించి నెమ్మదిని, శాంతిని, సంతోషమును, సమాధానము కలగజేయండి. దేవా, మీ స్తోత్రం నాయన. నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా అవటానికి సహాయం చేయండి. ఒక మంచి స్థానంలోనికి వచ్చేటట్టు సహాయం చేయండి నాయన. ఈ బిడ్డకు మీరు తోడుగా ఉండండి నాయన. మీ దీవెనలు, మీ ఆశీర్వాదములను సమృద్ధిగా కుమ్మలింప చేయండి నాయన. ఎల్లప్పుడూ మీ దూతలు కాపుదలుగా ఉంచండి నాయన. మీ స్తోత్రం నాయన. గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దీవెనల చేత నింపుమని ఈ బిడ్డ యొక్క జీవితంలో సంతోషకరమైన ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంటున్నాను తండ్రి. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం ఇక్కడ చేరిన మనందరికీ మరి యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మిన్నుకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించును గాక. ఓకే మిన్ను, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు పిల్లలు పిల్లలందరూ సైలెన్స్ ప్లీజ్.
అదే ఉందిలే ఇప్పుడు చూడనా బాగున్నారా? సింగిల్ వచ్చిందా? నాకు సింగిల్ కూడా వచ్చిందా? రండి ఆంటీ, ముందుకు రండి. ఆంటీ ముందుకు రండి. రండి.
ముందర పడుతున్నావా? పెట్టిరా పెళ్లి పెట్టిరా చేసి